యుగాంతం అనే అంశాన్ని గూర్చి మనము కొంతకాలం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఏడేండ్ల శ్రమల కాలం అనే అంశాన్ని గూర్చి ప్రస్తుతం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటే దాదాపుగా 14 అధ్యాయాలు ఈ అంశాన్ని గూర్చి చెబుతూ ఉన్నాయి. అంటే దేవుడు చాలా విషయాలు ఏడేండ్ల శ్రమల కాలమును గూర్చి వ్రాశాడు. కాబట్టి మనం కూడా కొంత నిదానంగానే ఈ సబ్జెక్ట్ను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏడేండ్ల శ్రమల కాలం క్రీస్తు విరోధి యూదులతో 7 ఏండ్లు శాంతి ఒప్పందం చేసుకోవడంతో ప్రారంభమవుతుందని, ప్రభు అయిన యేసు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మేఘారూఢుడై ఆయన భూమి మీదికి దిగి వచ్చి ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసే ఆ సంఘటనతో ముగుస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. మొత్తానికి 7 సంవత్సరాలు ఉంటాయి. దానిని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, రెండవ 3.5 సంవత్సరాలు రెండవ భాగం. అంత మటుకు చాలా క్లారిటీ ఉంది. మిగతా విషయాల్లోకి వస్తే ఏ సంఘటనలు ఏ సందర్భంలో జరుగుతాయి, ఏ కాలంలో జరుగుతాయి, ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో అనేది కొంత మనకు అభిప్రాయ భేదం కూడా అక్కడక్కడ ఉండవచ్చు. కానీ స్పష్టమైన విషయాలు స్పష్టంగానైతే ఉన్నాయి. అయితే మనము మన ఎదుట పెట్టుకున్న ఒక ప్రపోజ్డ్ క్రానాలజీ కాలక్రమని ఒకటి పెట్టుకున్నాం. అది వాక్యానుసారమని దానిని గ్రహించి ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది. అందులో 7 ఏండ్ల శ్రమల కాలపు ప్రారంభంలో ఏం జరుగుతాయి, మొదటి 3.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత మధ్యకాలంలో ఏ విషయాలు జరుగుతాయి, ఆ తర్వాత రెండవ 3.5 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది, ఈ క్రమంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రిబులేషన్, దాన్ని గ్రేట్ ట్రిబులేషన్, మహాశ్రమల కాలము అని అంటారని మనం తెలుసుకున్నాం. ఆ మహాశ్రమల కాలములో ప్రారంభంలో ఏం జరుగుతుంది అనంటే, ఇంకొక క్రీస్తు విరోధికి సహాయకరముగా ఇంకొక వ్యక్తి కూడా అక్కడ మనకు కనబడతాడు. ఆ వ్యక్తిని గూర్చి కూడా లేఖనం చాలా చెబుతుంది కాబట్టి ఆ వ్యక్తిని గూర్చి నేర్చుకోవాలి. ఆ వ్యక్తి పేరు అబద్ధ ప్రవక్త. బైబిల్లో ఉన్న పేరు భూమిలో నుండి వచ్చిన క్రూర మృగము అనే మాటను మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనములోను 11 నుంచి 15 వచనాల వరకును మనము చూడడం జరుగుతూ ఉంది. కనుక క్రీస్తు విరోధికి సహాయం చేయడం కోసం అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ అబద్ధ ప్రవక్తనే సర్వలోకములోని ప్రజలందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క ముద్ర 666, ఆ ముద్రను అందరూ వేయించుకునేటట్లుగా అతడు బలవంతం చేయబోతూ ఉన్నాడు. కనుక ప్రభుచితమైతే మనము ఈరోజు ఈ అబద్ధ ప్రవక్త మరియు 666 ఆ సంఖ్యను గూర్చి కూడా, ఆ ముద్రను గూర్చి కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సమయం ఉంటే రెండవ దాంట్లోకి వెళ్తాం, లేకపోతే మొదటి దానితోనే ఈరోజు క్లోజ్ చేసుకొని రెండవది కూడా చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి దాన్ని గురించి కూడా మనం కొంత సమయాన్ని అక్కడ కూడా వెచ్చించబోతూ ఉన్నాం. కొంతమంది ఏమన్నారంటే, ఈ క్రీస్తు విరోధికి సహాయకరంగా ఉండే ఈ అబద్ధ ప్రవక్తను ద కమింగ్ వరల్డ్ కామర్స్ సెక్రటరీ అని అన్నారు. ద కమింగ్ వరల్డ్ కామర్స్ సెక్రటరీ లేదా ఎండ్ టైమ్ ఎకనామిక్ సీజర్, వానికి ఇచ్చిన పేర్లు ఇవి. ఎండ్ టైమ్ ఎకనామిక్ సీజర్. రెవల్యూషన్ చాప్టర్ 13 verse 11 and 13, 14 and 17. I saw another beast coming up out of the earth, and he had 2 horns like a lamb, and he spoke like a dragon. He performs great signs, and he deceives those who dwell on the earth,
and he provides that no one will be able to buy or sell except the one who has the mark. That is the gist. ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? ప్రపంచాన్ని శాసించే రెండు విషయాలు, ప్రధానంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మతం శాసిస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది సత్యం. మతం మనుషులను నడిపిస్తుంది. మతం లేకుండా మనుషులు బ్రతకడానికి ఇష్టపడరు. ఏదో కొద్ది మంది మాత్రమే మతరహితంగా ఉండడం జరుగుతూ ఉంది. ప్రపంచాన్ని శాసించేది మతం. ఎందుకు ఒక వ్యక్తి ఒక విధంగా ప్రవర్తిస్తాడంటే ఆయన నమ్మకాల వ్యవస్థ అలా ఉంది కాబట్టి. రెండవది, మతంతో పాటు మనీ, డబ్బు శాసిస్తూ ఉంది, అధికారం చెలాయిస్తూ ఉంది, అజమాయిషి చేస్తూ ఉంది. మనీ స్పీక్స్ అ లాట్ అండ్ మనీ హ్యాస్ పవర్. మనీ ఈజ్ పవర్ అని అంటారు. డబ్బున్నవానికే అధికారం, డబ్బున్నవానికే శక్తి, డబ్బున్నవాని చేతిలోనే సమస్తం ఉంది అని అంటూ ఉంటారు. అయితే ఈ రెండిటినీ కూడా ఒకడే శాసించడం, ఒకడే నడిపించడం అనేది ఇంకా చాలా అద్భుతమైన విషయం. కొంతమంది మత నాయకులు ఉంటారు, కానీ వాళ్ళకు డబ్బుతో ఎక్కువ సంబంధం ఉండదు. కొంతమందికి డబ్బు ఎక్కువ ఉంటుంది, మతంతో సంబంధం ఉండదు. కానీ మతాన్ని మరియు మనీని, డబ్బును, రెండిటినీ కూడా ఒక్కడే తన స్వాధీనములో ఆధీనములో ఉంచుకొని నడిపించబోయే దినము రాబోతూ ఉంది. ఆ దినము 7 ఏళ్ల శ్రమల కాలపు 2వ భాగముతో ప్రారంభించబడుతూ ఉంది అనే విషయాన్ని మనము గమనిస్తాం. ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ వచనము చదివితే అబద్ధపు క్రీస్తులను, అండర్లైన్ చేసుకోండి, అబద్ధపు ప్రవక్తలను వస్తారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు నేటి దినాన. అప్పటి నుంచి ఉన్నారు, మొదటి శతాబ్దం నుంచి ఉన్నారు, పూర్వకాలం నుంచి కూడా, పాత నిబంధనలో కూడా ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. కానీ వాళ్ళందరికీ వీడే ప్రధానమైన వ్యక్తి. వీడు అబద్ధ ప్రవక్తలకే అబద్ధ ప్రవక్త, ది ఫాల్స్ ప్రాఫెట్. వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. యేసు ప్రభు చెప్పాడు, 7 ఏళ్ల శ్రమల కాలపు 2వ భాగంలో ఇది జరగబోతుంది. మొదటి భాగమేమో మత్తయి సువార్త 24వ అధ్యాయము 4 నుంచి 15 వరకు, 14 వరకు మొదటి భాగం, 15 సెంటర్ మధ్య భాగంలో జరుగుతుంది. ఆ తర్వాత 16 నుంచి జరగబోయే విషయాలన్నీ కూడా 2వ భాగంలో జరగబోయేవి. ఇప్పుడు మనం చదువుకున్న వచనం 24వ వచనం, అంటే 2వ భాగంలో ఈ అబద్ధ ప్రవక్త బయలుపరచబడతాడు. 16వ అధ్యాయములో మనము ఈయనను గూర్చి చదివితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. 19వ అధ్యాయంలోనికి వెళ్దాం. 19వ అధ్యాయం 20వ వచనం, ఆ తర్వాత 20వ అధ్యాయములో ఈ వ్యక్తిని చూస్తాం. 20, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరింపని వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు. వాడు చేసే పని ఏంటో ఇక్కడ రాయబడింది. వారిద్దరూ పట్టబడి గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడతారు. 1000 ఏళ్ల పాలనకు ముందుగానే ఆ అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడతారు అనే మాటను మనం చూస్తాం. తర్వాత 20వ అధ్యాయానికి వస్తే, 20వ అధ్యాయం 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అపవాది కూడా పడవేయబడతాడు. అచ్చట ఆ క్రూర మృగమును, అంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. 1000 ఏళ్ల క్రిందట ఈ అగ్నిగుండంలో పడవేయబడిన వీరు ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే బాధలు పడుతున్నారు. ఎంతకాలం? వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడతారు. అది వాని యొక్క
అంతము అనే విషయాన్ని మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ త్రిత్వం ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అలాగే ప్రకటన గ్రంథంలో అపవిత్రమైన త్రిత్వం ఉంది, సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. తండ్రి సాతానుడు ఒకవైపు, అంటే ఆపోజిట్స్లో. తర్వాత యేసు ప్రభువు, క్రీస్తు విరోధి. పరిశుద్ధాత్ముడు అబద్ధ ప్రవక్త, అంటే పరిశుద్ధాత్ముడు చేసే దానికి వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్త చేస్తాడు అనే విషయాన్ని మనము గమనిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు దగ్గరికి మనుషులను నడిపిస్తే, అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి దగ్గరికి నడిపిస్తాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్ అండ్ ఫాల్స్ ప్రాఫెట్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సెటానిక్ రెవల్యూషన్. Holy Spirit seals believers to God. False prophet marks unbelievers with the number of Antichrist. Holy Spirit builds the body of Christ. False prophet builds the empire of Antichrist. Holy Spirit enlightens men with the truth. False prophet deceives men by miracles. Opposite. పరిశుద్ధాత్మ ఒక రకంగా పనిచేస్తూ ఉంటే, అబద్ధ ప్రవక్త మరో రకంగా పనిచేస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనము గమనిస్తాం. అయితే ఈ అబద్ధ ప్రవక్త హీ విల్ బీ అ రిలీజియస్ అండ్ ఎకనామిక్ ఫిగర్. రెండిటిని కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి వీనికి ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు విరోధికి ఈ అబద్ధ ప్రవక్తకి ఏం సంబంధం అంటే, అట్లా సంబంధం కలిపే రాశారు లేఖనాల్లో. ప్రకటన గ్రంథంలో వారి ఇద్దరి మధ్యలో విడదీయరాని సంబంధం ఉన్నట్టుగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి 18 వచనాలు చదివితే, బోత్ ఆఫ్ దెమ్ షేర్ అ కామన్ గోల్. ఇద్దరికి ఒకే విధమైన సామాన్యమైన ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 13-14 చూస్తే, దే షేర్ ఎ కామన్ అజెండా ఫర్ ద వరల్డ్. ప్రపంచం కొరకై వాళ్లకు కామన్ అజెండా ఉంది. ప్రకటన గ్రంథం 19:20 ప్రకారం దే షేర్ ఎ కామన్ సెంటెన్స్, అంటే వాళ్ళకి శిక్ష కూడా కామన్గా పడింది. ఇద్దరిని ఒకేసారి గంధకములతో మండు గుండంలో పడవేయడం జరిగింది. ప్రకటన గ్రంథం 20:10 దే షేర్ ఎ కామన్ డెస్టినీ. కనుక వీళ్ళిద్దరిని విడదీయడానికి వీల్లేదు. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను విడదీయడానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు చదువుకుందాం. 11 నుంచి 18 వరకు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. మొదటి క్రూర మృగమేమో అది ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి వచ్చింది. 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఇదేమో క్రీస్తు విరోధి. ఇప్పుడు 11వ వచనంలో భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. ఇది ఏంటి అని అంటే, ఇది అబద్ధ ప్రవక్త. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అంత ఆపోజిట్స్ చూడండి. గొర్రెపిల్లలాగా ఉంది. తర్వాత అది ఘట సర్పం వలె మాట్లాడుచుండేను. గొర్రెపిల్లకు ఘట సర్పానికి ఏం సంబంధం ఉందండి? అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. అంటే ఇట్ ఈజ్ ఎంపవర్డ్ బై సేటన్. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. సర్వలోక నివాసులను బలవంతం చేయబోతూ ఉన్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు, ఇది లోకల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ.
భూనివాసులతో చెప్పొచ్చు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకు వేయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. అందుకే అబద్ధ ప్రవక్త. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. సేటన్ హ్యాస్ ఎంపవర్డ్ దిస్ బీస్ట్. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. కనుక ఈ అబద్ధ ప్రవక్తకు 666కు సంబంధం ఉంది. అంచేత ఈ రెండింటినీ కలిపి మనము స్టడీ చేస్తాం. అయితే దేర్ ఆర్ 3 key things about the false prophet in this passage. మనం చదివిన దాంట్లో నంబర్ 1, his deceptive appearance. వాని మోసకరమైన వేషం, మనం చూడడం జరుగుతూ ఉంది. he will be a master of deception. వాణ్ణి గూర్చి క్రూరమృగమని వ్రాయబడింది, గొర్రెపిల్లని వ్రాయబడింది, ఘటసర్పం అని వ్రాయబడింది. ఏమైనా సంబంధం ఉందండి? క్రూరమృగము, గొర్రెపిల్ల, ఘటసర్పం. నో గ్రేటర్ కాంట్రడిక్షన్ కుడ్ బి ఇమాజిన్డ్. అంటే అంత డిసీవ్ చేయబోతూ ఉన్నాడు. హీ హ్యాస్ ద నేచర్ ఆఫ్ అ వైల్డ్ బీస్ట్. ఒక క్రూర మృగానికి ఉన్న స్వభావము ఆయనకు ఉంటుంది. దట్స్ వై హీ ఈజ్ హాస్టల్ టు గాడ్స్ ఫ్లాక్, హీ రావెజెస్ గాడ్స్ పీపుల్. అందుకే దేవుని యొక్క మందను కనికరింపకుండా వారిని దాడి చేయడం జరుగుతూ ఉంది, వారిని దెబ్బతీయడం జరుగుతూ ఉంది. హీ హ్యాస్ ది అపియరెన్స్ ఆఫ్ ఎ ల్యాంబ్. చూడ్డానికేమో చాలా గొర్రెపిల్లలాగా, తగ్గింపు కలిగిన వానిలాగా. అబ్బా, ఎంత తగ్గింపు అండి! అసలు భూలోకంలో ఇంత గొప్ప వ్యక్తికి ఇంత తగ్గింపు ఎక్కడ చూడలేదండి అని అందరూ అనుకునేటట్లుగా కనపడతాడు. హీ హ్యాస్ ది అపియరెన్స్. నేచర్ ఏమో వైల్డ్ బీస్ట్ నేచర్ ఉంటుంది, అపియరెన్స్ ఏమో ల్యాంబ్ అపియరెన్స్ ఉంటుంది. హీ లుక్స్ జెంటిల్, టెండర్ అండ్ హార్మ్లెస్. ఏమాత్రము హాని చేసే వ్యక్తిలా, గొర్రె హాని చేస్తా అంటే గొర్రెపిల్ల ఆ విధంగా ఉంటాడు. హార్మ్లెస్గా ఉంటాడు, టెండర్గా ఉంటాడు, జెంటిల్గా ఉంటాడు. నంబర్ 3, హీ హ్యాస్ ద వాయిస్ ఆఫ్ ఎ డ్రాగన్. మహాఘట సర్పం యొక్క వాయిస్ ఉంటుంది. హీ ఈజ్ ద వాయిస్ ఆఫ్ హెల్ ఇట్ సెల్ఫ్, belching forth from the fiery lies of Satan. When he speaks, he becomes the Satan's mouthpiece. అతడు మాట్లాడినప్పుడు సాతానుని నోటికి నోరైపోతాడు, నోటికి బోరగా వాడబడతాడు. జాన్ ఫిలిప్స్ అనే గొప్ప దైవజనుడు మన మధ్యలో చనిపోయారు. ఆయన చాలా డ్రమాటిక్గా ఎలా ఉంటాడు ఈ వ్యక్తి అనే విషయాన్ని రాయడం జరిగింది. నేను చదువుతాను. The role of the false prophet will be to make the new religion appealing and palatable to men. No doubt it will combine all the features of the religious systems of men, will appeal to man's total personality, and will take full advantage of his carnal appetite. The dynamic appeal of the false prophet will lie in his skill in combining political expediency with religious passion, self-interest with benevolent philanthropy, lofty sentiment with blatant sophistry, moral platitude with unbridled self-indulgence. His arguments will be subtle, convincing and appealing. His oratory will be hypnotic, for he will be able to move the masses to tears or whip them into frenzy. He will control the communication media of the world and will skillfully organize mass publicity to promote his ends. He will be the master of every promotional device and public relations gimmick. He will manage the truth with guile beyond words, bending it, twisting it and distorting it. Public opinion will be his to command.
He will mold world thought and shape human opinions like so much potter's clay. His deadly appeal will lie in the fact that what he says will sound so right, so sensible, so exactly what unregenerate men have always wanted to hear. మార్పు లేని వ్యక్తులు ఏమైతే వినాలని అనుకుంటున్నారో అలాంటివే వాడు చెబుతాడు. కనుక వాని మోసయుక్తమైన వేషము మొట్టమొదటిగా 11వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు రెండవది చూద్దాం. వాని యొక్క అధికారం 12వ వచనంలో వాని అధికారం మనం చూస్తాం. 12వ వచనం, అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. సెకండ్ బీస్ట్ అంటే ఈ రెండవ మృగము మొదటి మృగము ఏం చేస్తుందో అంటే దాని అధికారం చేత అన్నీ కూడా చేయగలుగుతూ ఉంది. He will exercise all the authority of the first beast, and he will have great authority delegated to him by Antichrist. క్రీస్తు విరోధి ఆయనకు ఎంతో గొప్ప అధికారాన్ని అప్పగించడం జరుగుతూ ఉంది. సో చాలా అధికారంతో తాను క్రియలు చేయడం జరుగుతూ ఉంది. మూడవది హిజ్ యాక్టివిటీ, డెడ్లీ యాక్టివిటీ. 11 నుంచి 18 వరకు 7 రకాలైన పనులు తాను చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. నంబర్ 1, హీ విల్ కమ్ అప్ అవుట్ ఆఫ్ ది ఎర్త్. దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఏమన్నారంటే అతడు యూదుడై ఉంటాడు. ఈ ఎర్త్ అనే మాట పాలస్తీనాకు సంబంధించిన మాట, దేశానికి సంబంధించిన మాట. క్రీస్తు విరోధి ఆయన సముద్రంలో నుంచి వస్తూ ఉన్నాడు. ఆ సముద్రము జలములను సూచించుచున్నవి అని ప్రకటన గ్రంథం 17:15లో మనం చూస్తాం. కనుక అన్య జనాంగములో నుంచి, జనులలో నుంచి అతడు వస్తాడని, ఈ అబద్ధ ప్రవక్త మాత్రం యూదులలో నుంచి వస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మరికొందరు ఏమంటారంటే యూదులలో నుంచి వస్తే యూదులను ఇంత కిరాతకంగా హింసిస్తాడా, ఇంత ఘోరంగా హింసిస్తాడా, కాబట్టి ఇతడు యూదులలో నుంచి రాడు, ఇతడు కూడా అన్యజనుల్లో నుంచే వస్తాడు అని మరికొందరు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అతడు తన సొంత ప్రజలను అంత క్రూరంగా హింసిస్తాడా అనే ప్రశ్న కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ డౌట్ఫుల్ దట్ హీ ఈస్ జూయిష్. His coming out of the earth is meant to contrast him with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి వచ్చాడు, వీడేమో భూమి నుండి వచ్చాడు అని పరిశుద్ధాత్మ దేవునికి కాంట్రాస్ట్ చూపించడం కోసమని ఈ విధంగా వ్రాసి ఉండవచ్చు. The false prophet is earthly in the fullest sense of the word, whereas the Holy Spirit is from heaven. That's number 1. Number 2, he will bring down fire from heaven and perform other miracles. 13-14 వచనాల్లో పైనుండి అగ్నిని కురిపిస్తాడు, అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మత్తయి సువార్త మనం చదువుకున్నాం 24-25 వచనాల్లో అలాంటి అద్భుతాలు చాలామంది అబద్ధ ప్రవక్తలు చేస్తారు, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. మూడవది, he will mimic the miracle of the 2 witnesses, just like Egyptian magicians counterfeited the miracles of Moses. మోషే కాలంలో ఐగుప్తు దేశపు అక్కడ ఉండే మాంత్రికులు వాళ్ళు ఏ విధంగా కౌంటర్ఫెయిట్ మిరకల్స్ చేశారో అలాగే 7 ఏళ్ల శ్రమల కాలము మధ్య భాగంలో పంపించబడబోయే ఈ ఇద్దరు పరలోకము నుండి ఇద్దరు సాక్షులు వస్తారు కదా, వాళ్ళు చేసే అద్భుతాలను ఈయన కౌంటర్ఫెయిట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 4-6 వచనాలను మనము చూస్తే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దెన్ నంబర్ 4, హీ విల్ ఎరెక్ట్ అన్ ఇమేజ్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ ఫర్ ఆల్ ద వరల్డ్ టు వర్షిప్. 14వ వచనం ప్రకారం లోకమంతా కూడా క్రీస్తు విరోధిని ఆరాధించాలి అని క్రీస్తు విరోధి ప్రతిమను ఒకటి యెరూషలేము దేవాలయంలో నిలువబెట్టిస్తాడు అన్న విషయాన్ని మనము చూడడం జరుగుతూ ఉంది.
And then number 5, he will raise the Antichrist from the dead. క్రీస్తు విరోధిని మరణములో నుండి ఆయన లేపడం జరుగుతుంది. చచ్చిపోయిన వాడిని తిరిగి లేపడం జరుగుతూ ఉంది. 13వ అధ్యాయం 14వ వచనంలో మనము స్ట్రాంగ్ ఇంప్లికేషన్స్ అక్కడ చూడడం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. నంబర్ 6, హీ విల్ గివ్ లైఫ్ టు ద ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. లేపిన తర్వాత ఆ ప్రతిమకు ఇమేజ్, అంటే వీణేమో చావు నుంచి లేపాడు క్రీస్తు విరోధిని, కానీ వాని ప్రతిమ దేవాలయంలో ఉంది కదా, ప్రతిమకు జీవం పోస్తాడు. ప్రతిమకు జీవం పోస్తే ఇంక ఎలా ఉంటుంది ఊహించుకోండి. 15వ వచనంలో ప్రతిమకు జీవం పోస్తే హారర్ ఫిల్మ్లో కూడా ఉండదు ఇంత భయంకరంగా, చాలా భయంకరంగా ఉండబోతుంది విషయం. సో ఇట్ విల్ స్పీక్ అండ్ బ్రీత్. The image will speak and breathe. Number 7, he will control the world commerce on behalf of the beast, forcing everyone to take the mark of the beast. That is 666, 666. ఆ ముద్రను సర్వలోకమంతా భూలోక నివాసులందరూ కూడా తీసుకునేటట్లుగా వారిని బలవంతం చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఈ విధంగా రాశాడు, నో వన్ విల్ బీ ఏబుల్ టు గో టు ద మాల్, ఈట్ అట్ ఎ రెస్టారెంట్, ఫిల్ ఎ గ్యాస్ ట్యాంక్, పే యుటిలిటీ బిల్స్, బై గ్రాసరీస్, పే టు గెట్ ద లాన్ మోడ్, ఆర్ మేక్ ఎ మార్ట్గేజ్ పేమెంట్ విదౌట్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ట్రిబులేషన్ ట్రేడ్ మార్క్ అది లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, నీ మని చెల్లదు. కనుక ఈ క్రీస్తు విరోధికి సహకారముగా ఉంటూ ఈ అబద్ధ ప్రవక్త ప్రజలందరినీ కూడా మోసం చేయబోతూ ఉన్నాడు. 666 ఆ ముద్రను వేయించుకోమని వారిని బలవంతం చేయడం జరుగుతూ ఉంది. టిమ్ లహాయి అండ్ జెర్రీ బి జెన్కిన్స్, ఆర్ వి లివింగ్ ఇన్ ద ఎండ్ టైమ్స్ అనే పుస్తకంలో ఈ విధంగా రాశారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ స్టడీయింగ్ రెవల్యూషన్ 13 and 17 and 18 that the Antichrist will have total control of the world's economy during the last 3 years of the tribulation. His primary tool will be absolute dominion of the money supply. And how will he accomplish this great feat? Through a famous means commonly known as the mark of the beast. Mark of the beast. 8 విషయాలు మనం చూద్దాం ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ గురించి. 8 విషయాలు. నంబర్ 1, వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్? ఈజ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్? కొంతమంది ఏమంటున్నారంటే ఇది గతంలో జరిగిపోయిందండి, ఇక భవిష్యత్తుకు సంబంధించింది కాదని చెప్తున్నారు. సో మనము డిసైడ్ చేయాలి, ఇది పాస్ట్లో జరిగిపోయిందా, ఇది ఫ్యూచర్లో జరగబోయేదా. వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్? నెంబర్ 2, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 666? 666 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? వై 666? నెంబర్ 5, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మార్క్? ఎందుకు, ఉద్దేశం ఏంటి? నెంబర్ 6, వాట్ డస్ ద మార్క్ రివీల్ అబౌట్ ది యాంటీక్రైస్ట్? Number 7, does modern technology relate to the mark of the beast? Number 8, how will the Antichrist do it? మొట్టమొదటి దాంట్లోకి వద్దాం. ఈజ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్? మీలో కొంతమందికి తెలుసో లేదో కానీ ప్రకటన గ్రంథాన్ని పలు రీతులుగా వ్యాఖ్యానము చేయడం జరుగుతూ ఉంది. అందులో ఒక రకమైన వ్యాఖ్యానం ఏంటంటే ప్రీటరిస్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే అంతా గతంలో జరిగిపోయింది, ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయాయి, ఇవి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కాదు, చరిత్రలో సంఘ చరిత్రలో జరిగిపోయాయి. దాంట్లో మైల్డర్ ఫామ్ ఉంది, చాలా ఏమంటారు వెరీ సీరియస్ ఫామ్ కూడా ఉంది. అయితే మొత్తానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్రెడీ. వాళ్ళు ఏమంటున్నారు అనంటే the mark of the beast was completely fulfilled during the reign of the Roman ruler by the name of Nero.
క్రీస్తు శకము 54 నుంచి 68 మధ్య కాలంలో పాలించిన ఆ వ్యక్తి రోమన్ రూలర్ నీరో, ఆయన కాలంలో ఇది నెరవేర్చబడింది. వాళ్ళు ఏమంటారంటే గ్రీక్లో ఈ విధంగా అంటారు, నెరోన్ సీజర్. నెరోన్ సీజర్ అంటే దాన్ని హీబ్రూ క్యారెక్టర్స్లో పెడితే కనుక హీబ్రూ క్యారెక్టర్స్ హ్యావ్ ఎ న్యూమరికల్ వాల్యూ ఈక్వివలెంట్ టు 666. సో అలా చేస్తే కనుక నెరోన్ సీజర్ అది హీబ్రూలో రాస్తే ఆ హీబ్రూ లెటర్స్ను బట్టి లెటర్కి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యను వాళ్ళు ఒక చోట చేర్చి చూస్తే మొత్తానికి 666 వస్తుంది. కనుక ఆల్రెడీ ఇది జరిగిపోయింది నీరో చక్రవర్తి కాలంలో అని కొంతమంది అంటారు. తర్వాత కొన్ని ప్రాచీన ప్రతుల్లో 666 అని లేదు, 616 అని ఉంది, 616 అని ఉంది. సో దాన్ని ఏం చేశారంటే హీబ్రూలో కాకుండా లాటిన్లోకి తిప్పారు పేరు. ఇప్పుడు లాటిన్లోకి తిప్పి నీరో సీజర్, లాటిన్లో నీరో సీజర్ అంటారు. అది లెక్కేసి చూస్తే కూడా 666 వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడో జరిగిపోయిన దాన్ని భవిష్యత్తులో జరగబోతుంది అని ఎందుకు కంగారు పెట్టేస్తారు మీరు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఉండే కొన్ని కష్టాలు ఏంటో చెప్తాను, డిఫికల్టీస్ ఏంటో చెప్తాను. నెంబర్ 1, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ వాజ్ రిటన్ ఇన్ AD 95. ఆఫ్టర్ ద రెయిన్ ఆఫ్ నీరో వాజ్ ఆల్రెడీ ఓవర్. నీరో చక్రవర్తి ఆల్రెడీ ఆయన పరిపాలన చేసి చచ్చిపోయిన తర్వాత రాస్తారు ఈ పుస్తకాన్ని. కనుక ఇది ప్రాఫెసీ అని చెప్పకూడదు, మరి ఇది చరిత్ర అని చెప్పాలి. కానీ ఇది ప్రాఫెసీ బుక్ అనే విషయం మాత్రం అందరూ కూడా ఒప్పుకుంటారు. అండ్ దెన్ నెంబర్ 2, మరికొంతమంది ఏం చెప్తారంటే లైక్ గ్యారీ డిమార్ అండ్ కెనెత్ గెంట్రీ అనే వ్యక్తులు ఏమంటారంటే దే టేక్ ద 42 months ఆఫ్ ద బీస్ట్ వరల్డ్ వైడ్ రెయిన్ లిటరలీ. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే నిజంగా ఈ నీరో 42 నెలలు ఆయన ఒక మహాచక్రవర్తిగా ఏలాడు రోమా సామ్రాజ్యాన్ని అని దాన్ని మాత్రం వాళ్ళు అక్షరార్థంగా తీసుకుంటారు. కానీ ఇదే ప్రకటన గ్రంథంలో ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. మనము 1000 ఏళ్ల పరిపాలన దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఏంటి దాని సంగతి ఏంటి, అక్షరార్థంగా తీసుకోవాలా అలంకారంగా తీసుకోవాలా అనేది మనం అక్కడ చూడబోతున్నాం. కానీ అంతకంటే ముందు చెప్పేది ఏంటంటే ఇదొక్క నంబర్ను మాత్రం వాళ్ళు అక్షరార్థంగా తీసుకొని మిగతా నంబర్లన్నీ కూడా ఆత్మీయపరుస్తూ ఉన్నారు. ఇది ఇన్కన్సిస్టెంట్ ఇంటర్ప్రిటేషన్, సరికాదు ఇది ఇలా చేయడం. మూడవది, నీరో నెవర్ ఫుల్ఫిల్డ్ మెనీ ఆఫ్ ద వాస్ట్ వెరీ క్లియర్ స్టేట్మెంట్స్ ప్రజెంటెడ్ ఇన్ రెవల్యూషన్ 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు, చాలా క్లియర్గా ఉన్న విషయాలను నీరో కాలంలో నెరవేర్చలేదు నీరో. ఉదాహరణకు క్రీస్తు విరోధిని లేదా ఫస్ట్ బీస్టును, మొదటి క్రూర మృగాన్ని లోకమంతా పూజిస్తుంది. నీరో చక్రవర్తిని లోకమంతా పూజించారండి. భారతదేశంలో మనం పూజించామా? అసలు నీరో ఎవడో కూడా తెలియదు మనకు ఆ దినాల్లో. హూ కేర్డ్? ఆ దినాల్లో వారు రోమా సామ్రాజ్యం ఏదుందో అక్కడ కూడా పూర్తిగా ఆయనను పూజించలేదు. బట్ ఈ చాప్టర్ ఏమంటుందంటే ఆల్ దోస్ హూ డ్వెల్ ఆన్ ఎర్త్ అనుంది, భూలోక నివాసులు. 13:8 ఆల్ క్లాసెస్ ఆఫ్ హ్యూమానిటీ విల్ బి ఫోర్స్ టు టేక్ సైడ్స్. అన్ని రకాలైన తరగతుల వాళ్ళు, అంటే గొప్పవారు కొద్దివారు, చూడండి గొప్పవారు కొద్దివారు, అన్ని రకాలైన తరగతుల వాళ్ళు ఈయనను పూజించాలి. ఎవరు పూజించారు? నీరోను పూజించారు. అలాగా లేదు కదా. ఎవ్రీ సివిక్ ర్యాంక్, ఎవ్రీ కల్చరల్ కేటగిరీ, మొత్తానికి యూనివర్సల్గా ఆయనను పూజించాలి అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. కానీ అది మొదటి శతాబ్దంలో నెరవేర్చబడలేదు నీరో చక్రవర్తి కాలంలో. కనుక నీరో చక్రవర్తికి ఆపాదించడం అనేది తప్పు. ఇది గతం అని చెప్పడం తప్పు. ఇది భవిష్యత్తుకు సంబంధించింది. రెండవది,
He will force people to take his mark on the right hand or the forehead to engage in any commercial transactions, and it never happened. ఆ దినాల్లో నీరో చక్రవర్తి కాలంలో ఎవరికి చేతికి కానీ నొసటికి కానీ ముద్ర వేయలేదు. క్రయ విక్రయములు ఆ ముద్రను బట్టే జరిపించలేదు. మరి ఎలా చేద్దాం? ఆ వచనాలను ఏం చేద్దాం? మూడవది, an image of the beast will be erected by the false prophet that all the world must worship. ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను నిలబెట్టి మొత్తం ప్రపంచమంతా ఆరాధించమని చెప్పాడు. అలాంటిది ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు ఆయన కాలంలో. ద బీస్ట్ విల్ బీ స్లెయిన్ అండ్ కమ్ బ్యాక్ టు లైఫ్. ఆ మృగము చనిపోయి మరలా తిరిగి పునరుత్థానం చెందాలి, లేదంటే లేవాలి, చనిపోయి తిరిగి లేవాలి. ఎప్పుడు లేచింది? ఆయన చనిపోయి తిరిగి లేచాడా? నీరో చక్రవర్తి చనిపోయి తిరిగి లేచాడా? తర్వాత బీస్ట్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 13 verses 1 to 10 will have an associate, the false prophet. మొదటి 10 వచనాల్లో ఉండే ఆ సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగానికి అసోసియేట్ ఉన్నాడు, అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త పరలోకం నుండి అగ్ని దిగి వచ్చేటట్టుగా, ఈ ప్రతిమకు ప్రాణం వచ్చేటట్టుగా, మాట్లాడేటట్టుగా చేశాడు. మరి ఇవన్నీ జరిగినాయా? కనుక క్లియర్లీ నన్ ఆఫ్ దోస్ ప్రాఫెసీస్ వర్ ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ నీరోస్ రెయిన్. నైదర్ నీరో నార్ ఎనీ అదర్ రోమన్ ఎంపరర్ ఎవర్ మార్క్ ద హోల్ వరల్డ్ విత్ 666. అసలు ఆ దినాల్లో అంత టెక్నాలజీ లేదు. ప్రపంచం అంతటికీ కూడా తెలిసిన, కనీసం వాళ్ళు జయించినది ప్రపంచానికి అంతటికీ కూడా ముద్ర వేయడానికి అంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. కనుక ఇది ఎలా నెరవేర్చబడిందని చెప్తాం? కన్సిస్టెంట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆధ్యాత్మికంగా స్పిరిచువలైజ్ చేసేది ఎక్కడ పడితే అక్కడ వారు అక్షరార్థంగా చూడడం వల్ల వచ్చిన సమస్య ఇది. నంబర్ 4, in order for Nero's name to equal 666, you have to use the precise title Neron Caesar. No other form of his name will work. అంటే ఒకవేళ ఏదైనా వేరే ఫామ్ వచ్చిందనుకోండి, పనిచేయదు. Moreover, there is an abbreviated form of the name Domitian that also equals 666. కనుక డొమిషియన్కి కూడా 666 వస్తుంది. మరి అది కూడా తీసుకుందామా? తర్వాత నిజంగా అది నీరో చక్రవర్తి కాలంలో నెరవేర్చబడి ఉంటే మన్నీ మధ్య వరకు ఈ ప్రీటరిస్ట్స్ అనే కొత్త రకమైన బోధకులు పుట్టుకొని వచ్చేంత వరకు 1800 సంవత్సరాలు మరి ఎవరు ఇలాంటి బోధ చేయలేదే. నీరో చక్రవర్తికి సంబంధించింది ఇదని ఎవరు చేయలేదే. ఈ మధ్య కాలంలో అలాంటి బోధ వచ్చింది కదా. అంటే 1800 సంవత్సరాలు ఎవరికి తెలియదా ఈ విషయం? Revelation chapter 13 verses 17 and 18 clearly says that the number 666 will be the mark proposed for the right hand or forehead. No one in history, including Nero, ever proposed the use of such a number in such a fashion in anything like tribulation conditions. కనుక ఇది గతంలో జరిగిపోయిందని చెప్పడం అర్థరహితమైన విషయం అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఇది గతం కాదు, ఇది భవిష్యత్తుకు సంబంధించిన నంబర్. నంబర్ 2, వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్? వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్? Revelation chapter 13 verse 15 makes it clear that the key issue underlying the mark of the beast is the worship of the image of the beast. దానికి క్రీస్తు విరోధి యొక్క ప్రతిమకు ఆరాధన చేయడం దానికి సంబంధం ఉంది. In fact, the mark of the beast is simply a vehicle to force people to declare their allegiance to the Antichrist or to Jesus Christ. ప్రజలందరినీ 2 భాగాలుగా చేస్తారు. క్రీస్తు విరోధి వైపున ఉంటావాను లేదా యేసుక్రీస్తు వైపున ఉంటావా అని 2 భాగాలుగా చేయడం జరుగుతూ ఉంది. All classes of humanity will be forced to take the sides, small or great or whatever kind of people.
ఈ మార్క్ అనే విషయాన్ని మనం గమనిస్తే మనకు ఈ మాట లేవియా కాండంలో కనపడుతుంది. లేవియా కాండంలో చూస్తే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ అండ్ విజిబుల్, అంటే కనపడేది బహిరంగంగా ఉండేది, లోపల ఎవరికి కనపడింది కాదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ మార్క్ అండ్ విజిబుల్ మార్క్. యెహెజ్కేలు గ్రంథం 9:4 చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులీడుచు ప్రలాపించుచు ఉన్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి అనే మాట ఉంది. The Lord said to him, go through the midst of the city, even through the midst of Jerusalem, and put a mark on their foreheads. అది దీని బ్యాక్గ్రౌండ్. మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్స్ ఆఫ్ ద మెన్ హు sigh and groan over all the abominations which are being committed in its midst. కనుక మార్క్ was one of preservation, similar to the way the blood on the doorpost spared the Israelites from the death angel who killed all the Egyptian firstborn in the 10th plague. ఐగుప్తీయులు ఆ 10వ ప్లేగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క ద్వారబంధాలకు రక్తం పూశారు, గొర్రెపిల్ల రక్తం పూశారు. అది మార్క్ అన్నట్టు. అలాంటి మార్క్ ఉండబోతుంది. అయితే కొత్త నిబంధనలోనికి వస్తే కనుక 7 out of 8 instances of the word for mark, 8 సార్లు వ్రాయబడింది. అందులో 7 times sign in the Greek New Testament appear in Revelation and all refer to the mark of the beast. ఈ మాట ప్రకటన గ్రంథంలోనే కనపడుతుంది. ఇదంతా కూడా ప్రతిసారి కూడా ఇది మృగము యొక్క ముద్ర అనే విషయాన్ని మనము చూడడం జరుగుతుంది. 13వ అధ్యాయం 16, 17, 14, 9, 11, 16, 2, 19, 20, 20వ అధ్యాయం 4వ వచనంలో మనము ఈ మాటను చూడడం జరుగుతూ ఉంది. రాబర్ట్ థామస్ అనే కొత్త నిబంధన మంచి ఎక్సజెటికల్ కామెంటేటర్ అయిన ఈయన విధంగా చెప్పాడు. లెట్ మీ రీడ్ ఫర్ యూ వాట్ హీ సెడ్ అబౌట్ ది మార్క్. The mark must be some sort of branding similar to that given to soldiers, slaves or temple devotees in John's day. యోహాను కాలంలోనట సైనికులకు మరియు బానిసలకు, అలాగే టెంపుల్ డివోటీస్ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్లకు, దేవాలయంలో పనిచేసే వాళ్లకు మార్క్ వేసేవారు. ఆ మార్కును గురించి ఇది తెలియజేస్తూ ఉంది, అలాంటిదే ఇది, దీనికి దానికి సంబంధం ఉంది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. హెన్రీ మారిస్ అనే ఇంకొక వ్యక్తి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ద నేచర్ ఆఫ్ ద మార్క్ ఈజ్ నాట్ డిస్క్రైబ్డ్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇయర్స్ ఇన్ వేరియస్ నేషన్స్. సోషల్ సెక్యూరిటీ కార్డ్ అమెరికాలో, ద డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ కార్డ్, and the practice of stenciling an inked design on the back of the hand. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కొంతమందికి విదేశాల నుంచి వచ్చారు వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండడం కోసమని వాళ్ళకు ముద్ర వేయడం జరిగింది. ఇది ఫ్రంట్ అయితే ఇది బ్యాక్, ఇక్కడ ముద్ర వేశారు. కనుక వాళ్ళు ఎక్కడైనా బయట తిరుగుతూ ఉంటే వేరే వాళ్ళు పోలీసులకు వాళ్ళని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ముద్ర అండ్ సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఇది, రైట్. అండ్ వేరియస్ అదర్ డివైజెస్ ఆర్ ఆల్ ఫోర్ రన్నర్స్. అయితే అది క్రీస్తు విరోధి ముద్ర కాదు, కానీ వాటికి ముంగుర్తుగా, అంటే వాటికి రాబోయే ఫోర్ రన్నర్స్ ఇవి అనే విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. కనుక టేకింగ్ అ మార్క్ విల్ అల్టిమేట్లీ బీ ఏ స్పిరిచువల్ డెసిషన్. ఇది నీవు క్రీస్తు విరోధి వైపు ఉంటావా, క్రీస్తు యేసు వైపు ఉంటావా? కనుక స్పిరిచువల్ డెసిషన్, నాట్ సింప్లీ ఎకనామిక్ ఇష్యూ, అంటే ఆర్థిక సంబంధమైన ఇష్యూ కాదు. ప్రైమరీలీ ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ డెసిషన్, సెకండరీలీ ఇట్ ఈజ్ ఎ ఎకనామిక్ డెసిషన్ అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 666? ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే, వామ్మో, దీని మీద వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ పుస్తకాలే రాసేసారు మొత్తం. అయితే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటారంటే, దీన్ని
జెమాట్రియా లేదా న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ నేమ్స్ అని తీసుకుంటారు. అంటే హెబ్రీ భాషలో ఇప్పుడు ఆలెఫ్, బేత్, గీమెల్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనకి ABCDEF అని ఉంటాయి కదా, A to Z వరకు. వాళ్ళకు కూడా అలాగే ఆ అక్షరమాలలో 22 లెటర్స్ ఉంటాయి. మొదటి లెటర్కి ఏమో 1 నంబర్, రెండవ లెటర్కి 2 సంఖ్య, మూడో లెటర్కి 3, నాలుగవ లెటర్కి అట్లా 10వ దానికి 10 సంఖ్య వస్తుంది. ఆ తర్వాత 11వ దానికి 20, 12వ దానికి 30, 13వ దానికి 40 అట్లా వచ్చేస్తానట్టు సంఖ్య. ఆ విధంగా వస్తుంది. అట్లా 400 వరకు వస్తాయి. దాన్ని లెక్క పెట్టి చూస్తే క్రీస్తు విరోధి యొక్క గుర్తు కనుక్కోవచ్చు. అయితే దానికి సంబంధించి చాలా రకాలైన గతంలో ఫలాని వాడు క్రీస్తు విరోధి, ఫలాని వాడు క్రీస్తు విరోధి, ఫలాని వాడు క్రీస్తు విరోధి అని చాలా లెక్కలేసి విపరీతంగా చెప్పడం జరిగింది. అందరూ ఫెయిల్ అయ్యారు. ఇంతవరకు అందరూ ఫెయిల్ కావడం జరిగింది. ఎస్ దెర్ ఆర్, అంటే ఇక్కడ ఈ లేఖన భాగం 13వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో చూస్తే కనుక ఒక 5 క్లూస్ ఉన్నాయి మనకు. నంబర్ 1 క్లూ ఏంటంటే ద నేమ్ ఆఫ్ ద బీస్ట్ అని ఉంది. నంబర్ 2 నంబర్ ఆఫ్ హిస్ నేమ్ అని ఉంది. నంబర్ నేమ్కు నంబర్కు. తర్వాత నంబర్ ఆఫ్ ద బీస్ట్ అని ఉంది. నంబర్ ఆఫ్ దాట్ ఆఫ్ ఎ మ్యాన్ అని ఉంది. ఇది మనిషికి సంబంధించిన నంబర్, ఒక వ్యవస్థ కాదు. హిజ్ నంబర్ ఈజ్ 666 అని కూడా ఉంది. కనుక ఇది మనిషికి సంబంధించింది, ఆ బీస్ట్ నంబర్ ఇది అనే విషయాన్ని మనము చూడడం జరుగుతూ ఉంది. మొత్తానికి చాలామంది రకరకాలుగా దీన్ని చెప్పడం జరిగింది. అయితే ఆర్నాల్డ్ ఫ్రక్టెన్బామ్ అనే ఒక గొప్ప స్పెషలిస్ట్ ఇందులో ఆయన ఏమంటారంటే, ఇన్ దిస్ ప్యాసేజ్ వాట్ ఎవర్ ద పర్సనల్ నేమ్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ విల్ బీ, if his name is spelled out in Hebrew characters, the numerical value of his name will be 666. క్రీస్తు విరోధి న్యూమరికల్ వాల్యూ హీబ్రూ లెటర్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ సంఖ్య రావాలి, 666. సో దిస్ ఈజ్ ద నంబర్ దట్ విల్ బి పుట్ ఆన్ ద వర్షిపర్స్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్. సిన్స్ అ నంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ క్యాన్ ఈక్వల్ 666, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫిగర్ ద నేమ్ అవుట్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు ఎంతోమంది పేర్లు ఆ విధంగా వచ్చే అవకాశం ఉందండి. కనుక ముందుగానే మనము ఎవరు క్రీస్తు విరోధి ఉంటారు అని అడ్వాన్స్గా చెప్పే అవకాశం మాత్రం ఇంపాసిబుల్ అంటున్నాడు. బట్ వెన్ హీ డస్ అపియర్, వాట్ ఎవర్ హిస్ పర్సనల్ నేమ్ విల్ బీ, ఇట్ విల్ ఈక్వల్ 666. దోస్ హూ ఆర్ వైజ్, in chapter 13 verse 18, at that time will be able to point him out. అంటే ఎవరైతే వాక్యాన్ని బాగా తెలుసుకొని సరిగ్గా అర్థం చేసుకుంటారో అలా వాక్య జ్ఞానము కలిగిన వాళ్ళు మాత్రమే వానిని గుర్తుపట్టగలుగుతారు. అయితే దీన్ని ఈ పద్ధతిని ఉపయోగించి గతంలో ఉండే చాలామందికి అమెరికా దేశ అధ్యక్షులకు పెట్టారు, హెన్రీ కిస్సింగర్కి పెట్టారు, లిండన్ జాన్సన్కి పెట్టారు, తర్వాత జాన్ ఎఫ్ కెనడీకి పెట్టారు, గోర్బచేవ్కి పెట్టారు, రొనాల్డ్ రీగన్కి పెట్టారు. అందరు ఫెయిల్ అయిపోయారు. అంత మాత్రమే కాదు, సపోజెడ్లీ ద నేమ్ బిల్ గేట్స్ 3 ఈక్వల్స్ 666 అట. అంటే బిల్ గేట్సే ఈ క్రీస్తు విరోధి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ద నేమ్ MS DOS 6.21 ఈక్వల్స్ 666, ఆర్ డూ ద నేమ్స్ విండోస్ 97 అండ్ సిస్టమ్ 7.0, అది కూడా 666కి వస్తుంది. కనుక ఎక్స్ట్రీమ్గా దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. మార్క్ హిచ్కాక్ ఏమంటాడంటే ఈ విధంగా చెప్తాడు, at that time people will be able to identify him because the numerical value of his name will be 666. And if you ever do figure out who the antichrist is, ఒకవేళ క్రీస్తు విరోధి ఎవరో నీకు తెలిసిపోయినట్లయితే, I have got a bad news for you అంటున్నాడు. నీకు చెడ్డ సమాచారం ఒకటి చెప్పాలి. అదేంటంటే నువ్వు ర్యాప్చర్ మిస్ అయిపోయావు, ఆల్రెడీ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండిపోయావు. యూ హ్యావ్ బీన్ లెఫ్ట్ బిహైండ్. అంటే ఇప్పుడు ముందుగానే అతని పేరును ఊహించడం సాధ్యం కాదు. కనుక ఊహించిన వాళ్ళందరూ సంఘ చరిత్రలో అట్టర్గా 100% ఫెయిల్ అయిపోయారు. డోంట్ డూ దాట్. అది 2వ తెస్సలోనిక పత్రిక 2:3 వచనాల ప్రకారము వాడు రివీల్ అయిన తర్వాత వాళ్ళు గుర్తుపడతారు.
వాడు రివీల్ కావాలి. వాడు రివీల్ కాలేదు. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాతనే వాడు రివీల్ అవుతాడు. వాడు బయలుపరచబడతాడు. పాప పురుషుడు బయలుపరచబడతాడు. అప్పుడు మాత్రమే ప్రజలు ఎవరో గుర్తుపట్టే అవకాశం, అది కూడా జ్ఞానము కలిగిన వారు, వాక్య జ్ఞానం కలిగిన వారు మాత్రమే గుర్తుపెట్టగలిగి చెప్పగలుగుతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అసలు 666 ఎందుకు? వై 666 అనే ప్రశ్న వేసుకుంటే, రేడియో బైబిల్ క్లాస్ అనే ఆ సంస్థకు ఫౌండర్గా ఉన్న ఎంఆర్ డీహాన్ గారు ఈ విధంగా చెప్పారు సింపుల్ ఫామ్లో. 6 ఈజ్ ద నంబర్ ఆఫ్ మ్యాన్. 6 మనుషుని యొక్క సంఖ్య. 3 ఈజ్ ద నంబర్ ఆఫ్ డివినిటీ. 3 దైవత్వానికి సంబంధించిన సంఖ్య. హియర్ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ అని చెప్తూ, ద బీస్ట్ విల్ బీ ఎ మ్యాన్ హూ క్లెయిమ్స్ టు బి గాడ్. అంతే కదండి. 2వ తెసలోనిక ప్రకారం వాడే దేవుణ్ణని తాను హెచ్చించుకుంటాడని రాయబడింది 2వ అధ్యాయం ప్రకారం. కనుక ఈ మృగము తాను దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. 3 6s ఇంప్లాయ్ దట్ హీ ఈజ్ అ ఫాల్స్ గాడ్ అండ్ అ డిసీవర్. వాడు మోసగాడు, వాడు అబద్ధ దేవత. బట్ హీ ఈజ్ నెవర్దలెస్ మియర్లీ ఎ మ్యాన్. దేవుడు అని చెప్పుకున్నప్పటికీ కూడా మనిషి, రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ క్లెయిమ్స్. 7 ఈజ్ ద నంబర్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ అండ్ 666 ఈజ్ ద నంబర్ షార్ట్ ఆఫ్ 7. This man of sin will reach the highest peak of power and wisdom, but he will still be merely a man. కేవలము అతడు ఒక మనిషి మాత్రమే, దేవుడు కాదు, ఒక దేవదూత కూడా కాదు అని తెలియజేయడం కోసం నంబర్ 666 అని ఇవ్వబడింది అన్న విషయాన్ని మనము గమనించాలి. It is interesting to me that the number of the name Jesus in Greek, Jesus, is 888, and each of his 8 names in the New Testament, like Lord Jesus Christ, Lord Jesus, Jesus Christ, Christ Jesus, Lord Christ, and Lord Jesus Christ, all have numerical value that are multiples of 8. I don't believe this is a coincidence. Jesus is complete perfection, while man apart from God is complete utter failure అని మార్క్ హిచ్కాక్ చెప్తూ ఉన్నాడు. కనుక సింప్లీ హీ విల్ బీ ఎ మ్యాన్ అని చెప్పడం కోసం ఆ నంబర్ వ్రాయబడింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మార్క్? ఈ మార్క్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే, నంబర్ 1, టు షో యువర్ డివోషన్ టు యాంటీ క్రైస్ట్. నీవు క్రీస్తు విరోధి పక్షాన ఉన్నావు అని చూపించడము మొదటి కారణం. రెండవది, క్రయ విక్రయాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సంఖ్య ఉండవలసిందే అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త యొక్క పాలసీ చాలా సింపుల్గా ఉండబోతుంది. ఏంటంటే, నా ముద్ర తీసుకుంటావా లేదా చస్తావా, అంతే. టేక్ మై మార్క్ అండ్ వర్షిప్ మీ ఆర్ స్టార్వ్ టు డెత్ ఆర్ యూ విల్ బి బిహెడెడ్. ఎక్కడో పోయి దాచిపెట్టుకుంటే ఆకలితో చచ్చిపోతావు, దొరికితే కనుక తల నరికి చంపేస్తావు. శిరచ్ఛేదనము చేయబడిన వారు, ఆ కాలంలో అనేకులు శిరచ్ఛేదనం చేయబడతారని 20వ అధ్యాయంలో మనము చూడడం జరుగుతూ ఉంది. వాట్ డస్ ద మార్క్ రివీల్ అబౌట్ యాంటీ క్రైస్ట్? క్రీస్తు విరోధిని గూర్చి ఈ మార్క్ అంటే ఈ ముద్ర ఏం తెలియజేస్తుంది అని అంటే, హీ విల్ ట్రూలీ పొజెస్ వరల్డ్ వైడ్ పవర్ అండ్ అథారిటీ. సర్వలోకం అంతటి మీద శక్తి, అధికారము అతనికి ఉంటుంది అన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది. రెండవది, హీ విల్ కంట్రోల్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉండే ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అనంటే, నంబర్ ద్వారా క్రయ విక్రయాలు చేసుకోవాలి. ఎవరెక్కడున్నాడు అదంతా కూడా వాని స్వాధీనంలో ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. డస్ మోడర్న్ టెక్నాలజీ రిలేట్ టు ద మార్క్ ఆఫ్ ద బీస్ట్? డోంట్ వరీ అబౌట్ దాట్. మన భారతదేశ ప్రభుత్వంలో కొన్ని ఖచ్చితంగా చేశారు కదండి. ఆధార్ కార్డు తీసుకోవడం మానేసాడు నా స్నేహితుడు. కానీ ఏంటి అంటే, అమ్మో ఇది మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని.
యూ డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, నీకు తెలియకుండా వెయ్యరు, నీవు తీర్మానం చేసుకోవాలి క్రీస్తు విరోధ. కనుక ఆధార్ కార్డు అయి ఉంటుందని, సోషల్ సెక్యూరిటీ కార్డు, అమెరికా దేశంలో కొంతమంది సోషల్ సెక్యూరిటీ కార్డు తీసుకోరట, మరి అది లేకపోతే పనులు చేయడానికి వీలు ఉండదు. కానీ సోషల్ సెక్యూరిటీ కార్డు కూడా క్రీస్తు ఈ దీనికి సంబంధించిందేమో. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవన్నీ ఏమీ జరగడం లేదు. అది జరిగితే అదంతా కూడా బలవంతంగా ఏమీ అంటే నీకు ఇష్టం లేకుండా వేయరు, నిన్ను కష్టపెడతారు, చివరికి చంపేస్తారు కూడా. అంత మట్టుకు పోతుంది. కానీ నీకు ఇష్టం లేకుండా మాత్రం అది బలవంతంగా వాళ్ళు పట్టుకొని అమాంతంగా గట్టిగా పట్టుకొని వేసేసి ఇంకా అయిపోయింది నీ పని అన్నట్టుగా ఏం చెయ్యరు. రైట్? క్రీస్తు విరోధి ఎలా చేస్తాడు ఈ పని? ఎలా చేస్తాడో ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ వాని మాటలు, వాని మాటకారితనం ద్వారా ఇప్పుడు చూడండి, చాలామందికి ప్రపంచవ్యాప్తంగా 666 అంటే 666 నంబర్ అనగానే క్రీస్తు విరోధి నంబర్ అని చాలామంది తెలుసు. ఈవెన్ ఏమాత్రం ఇల్లిటరేట్ క్రిస్టియన్స్కు కూడా తెలుసు ఆ విషయం. కనుక విడవబడిన వాడు ఏం చేస్తారంటే, అమ్మో నేను దాన్ని వేయించుకోను అన్నట్టుగా వాళ్ళకి తెలుసు. మరి ఎట్లా ఇంతమందికి ప్రపంచానికి అంతటికి వేయడానికి ఎలా సాధ్యమవుతుందంటే వాని మాటకారితనం ద్వారా. వాడు మనుషుల్ని ఆ విధంగా చేయగలుగుతాడు. ఒకటి. రెండవది, దేవుడు మోసపరిచే ఆత్మను పంపిస్తాడు అని 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు చూస్తాం. అనేకులు మోసపోతారు అనే విషయాన్ని కూడా మనము గమనిస్తాం. అయితే ఇందులో మొత్తానికి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ ముద్ర అనేది గతానికి సంబంధించింది కాదు, భవిష్యత్తుకు సంబంధించింది. ఇంకా రాలేదు, బట్ దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా అందుబాటులోకి వచ్చింది. అంత మటుకు క్లియర్. రెండవది, మార్క్ విల్ బీ అ లిటరల్ విజిబుల్ బ్రాండ్ ఆర్ మార్క్ ఆర్ అ టాటూ దట్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ఫోర్ హెడ్. ఏదో లోపల ఇంజెక్షన్ చేస్తారు అది ఇది అంటూ ఉన్నాం కానీ బట్ ఇక్కడ మార్క్ అనే దానికి అందులోనూ ఫోర్ హెడ్ అనుంది, క్లియర్గా ఫోర్ హెడ్ అనుంది, చేతి మీద అనుంది. ఇది బయటికి కనబడే విజిబుల్ మార్క్ అనే విషయాన్ని మనం గమనించాలి. అండ్ దెన్ మార్క్ విల్ బీ గివెన్ యాజ్ అ సైన్ ఆఫ్ డివోషన్ టు యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధి పక్షంగా నేను ఉన్నాను అని రుజువు చేసే విధంగా ఉంటుంది. అండ్ యాజ్ ఎ పాస్పోర్ట్ టు ఎంగేజ్ ఇన్ కామర్స్. ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, ఏమైనా అసలు నువ్వు డబ్బు వేరే వాళ్ళకి చెల్లించాలనుకున్నా, నీకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా ఈ మార్క్ ఉండాల్సిందే, ఈ ముద్ర ఉండాల్సిందే. The mark will be the number 666, which will be the numerical value of Antichrist's name. హీబ్రూ భాషలో క్రీస్తు విరోధి అప్పుడు బయలుపరచబడిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు కాదు, మనకు కాదు, వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు బైబిల్ను ఎరిగిన వాళ్ళు కొంతమంది ఏమంటారు, సరిగ్గా యేసుప్రభుని నమ్ముకోకుండా తర్వాత నమ్ముకుంటారు కదా, వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు తెలుసుకొని ఇదిగో పలాని వాడు క్రీస్తు విరోధి అని లెక్కలేసి చెప్పగలుగుతారు. లెక్కేసి చెప్పడం ఇది లెక్కలకు సంబంధించిన విషయం అనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం. సో దే విల్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ద బీస్ట్ అండ్ ఐడెంటిఫై హిమ్. నంబర్ 5, దోస్ హూ టేక్ ద మార్క్ విల్ బి ఇటర్నలీ డూమ్డ్. ఒక్కసారి ఆ మార్క్ తీసుకున్నావంటే నీవు నిత్యత్వాన్ని సీల్ చేసుకున్నట్టే లెక్క. ఇంకంతే. తీసుకోకుండా ప్రాణం పోయినా పర్వాలేదు, తల నరికేసినా పర్వాలేదు అని అంటే కనుక పరలోకానికి వెళ్తావు. లేదా లేదు నాకు ఆకలి అవుతుంది తీసుకుంటున్నా, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, అసలు నీళ్లు కూడా అమ్మడం లేదు కనుక నేను తీసుకుంటున్నానంటే కనుక, అలా అంటే ఒక్కసారి నువ్వు తీసుకున్నావు అని అంటే నీవు క్రీస్తు విరోధి పక్షంగా ఉన్నాను అని ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని వానికి దాసోహం చేసేసావు. కనుక వన్స్ యూ టేక్ ఇట్ యు ఆర్ ఇటర్నలీ డూమ్డ్. Number 6, until the rapture has taken place, no one should attempt to identify the Antichrist or his mark, the number 666. సంఘము, క్రీస్తు సంఘం ఎత్తబడేంత వరకు ఎవరూ కూడా క్రీస్తు విరోధి ఎవడో, అదిగో పలానా అమెరికన్ ప్రెసిడెంటా, బరాక్ ఒబామా మీద చేశారు ఈ విషయం. బరాక్ ఒబామా కూడా క్రీస్తు విరోధి అని, ఇంకోడు క్రీస్తు విరోధి అని, ఇంకా చాలామంది అలాంటివి చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్ నౌ. అది 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండేవారు చేసుకునే పని.
తర్వాత while the latest technological methods of identifying and locating people strikingly foreshadow Antichrist's ability to control the world, it is not possible to determine which technology will be employed to fulfill this prophecy. But the technology that's now available certainly makes the implementation of such a system not only possible but probable. ఇప్పుడు టెక్నాలజీ అంతా ఉంది. అసలు నేను కంప్యూటర్స్ గురించి చదివాను ఇంతకుముందే కొద్ది సమయం క్రిందట. దాంట్లో తెలుసుకున్నది ఏంటంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ వాళ్ళ డేటా అంతా కూడా సెక్యూర్గా పెట్టడానికి ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. కనుక కావలసినంత ఇంతకుముందు లేదు. ఒక 20-30 ఏళ్ళ కిందట ఇట్లాంటి మాటలు చెప్పలేం మనం. కనుక 20-30 ఏళ్ళ కిందట యేసుప్రభు త్వరగా వస్తున్నాడు అని చెప్పింది వేరే, ఇప్పుడు మనం చెప్తున్నది వేరే. ప్రభువు అసలు సమీపంగా ద్వారం దగ్గరనే అసలు ఉన్నాడు, ఇక ఎప్పుడు జరుగుతుందో ఈ పని అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. In spite of its association with evil, the number 666 will be received by those who willfully reject God. ఎవరైతే నాకు దేవుడే వద్దు, నాకు డబ్బు కావాలి, నాకు క్రయ విక్రయాలు చేసే అధికారం కావాలి, నాకు అన్నం కావాలి, ఇలాంటివే నాకు కావాలి అని ఎవరైతే చెప్పుకుంటారో అలాంటి వారు దేవుని రిజెక్ట్ చేసిన వారికి మాత్రమే ఇది ఇవ్వబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటలు ఎప్పుడు రాశారండి? 95 అంటే దాదాపుగా ఏమంటారు 1900 సంవత్సరాలు అయిపోయింది ఇది రాసి. ఆ దినాల్లో ఇక్కడ ఉపయోగించబడిన అంటే పదజాలం అంతా కూడా ఈ గ్రంథంలో వుడ్, స్టోన్స్, సోర్డ్స్, స్పియర్స్ అండ్ రోమన్ టోగాస్, ఆల్ దిస్ ఏం తెలియజేస్తుంది అని అంటే ఇట్లాంటివి ఉన్న దినాల్లోనే అసలు ప్రపంచమంతా ఏకమవుతుంది, ప్రపంచమంతా ఒకరి కిందికి వస్తుంది. మొత్తం వన్ వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై వన్ పర్సన్ అనేది ఆ దినాల్లో ఎలా రాశారంటే దేవుడు చెప్పాడు కాబట్టి రాశారు. మానవుడికి ఎవరికి అసాధ్యం ఇది. ఏ గ్రంథాల్లో కూడా ఇలా ఉండదు. ఇంత చక్కగా ఇంత ఖచ్చితంగా రాశారు అని అంటే యెషయా గ్రంథం 46:9-10 ప్రకారం గాడ్ హూ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ రివీల్డ్ దిస్ టు us. అండ్ అగైన్ ఇది మనకేం తెలియజేస్తుందంటే బైబిల్ గ్రంథం సత్యమని తెలియజేస్తుంది. సత్యవాక్యాన్ని కలిగిన మనం ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ప్రభు సమీపంగా ఉన్నాడని తెలుసుకొని మరింత ఆయన కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక.